లోకాసు వార్త 23 అధ్యాయం 34 వచనాన్ని మనం చదువుకుందాం. మైక్ తీసుకోండి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన చాలా మంచిది. చదవబడిన లేఖనాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఒక పల్లవి మరి పాడుతుండగా మన తర్వాత మొదటి మాట మన మధ్యలో ఉన్న సహోదరి లక్ష్మి ముందుకొచ్చి కొద్దిసేపు ఈ మాట మనతో పంచుకుంటుంది. మనం ధ్యానం చేద్దాం. ఒక పల్లవి పాడదాం. నీను నా పాపమే కదా అహామాత్య హాశరణ్య కోరి తీటులు నిన్ను జంపు ఆహా మహాత్మా హశరణ్య హవిమోచక రహిత చంపే నేను నా దోషరహిత చంపే నేను నా దోషమే కదా ఆహా మహాత్మా శరణ్య. హల్లెలూయా. హల్లెలూయా. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో మీరెనగను గనుక వీరిని క్షమించుమని చెప్పాను. మనమైతే ఇరుగు పొరుగు వారిని కానీ ఇతరులను కానీ క్షమించే గుణము మనకు ఉండదు. చాలాసార్లు మనము తిట్టినోళ్ళని చాలాసార్లు మనము తిట్టాలని చూస్తాము. ఒక దెబ్బ వాళ్ళు కొట్టినా కూడా వాళ్ళ దెబ్బని మనం కొట్టి ఎలా తీర్చుకోవాలి, వాళ్ళని ఎలా కొట్టాలి అనే మన ఆలోచనలు ఉంటాయి. ఏదో మన దేవుని నమ్ముకున్న బిడ్డలకు కూడా ఈరోజు ఎవరిని కొట్టినా ఎవరు తిట్టినా కూడా మనం కూడా దేవుని బిడ్డలం అవి కూడా అర్థం చేసుకోలేక మనం కూడా అదే పోకడబోతున్నాం. లోకంలో లోకానుసారాలు ఎలా అనుసరిస్తున్నారో మనం కూడా ఈరోజు అలానే అనుసరిస్తున్నాం. కానీ తిట్టినోళ్ళని తిట్టడం కానీ కొట్టిలోని కొట్టినకుండా దేవుడు మనల్ని ఎంతో క్షమిస్తూ వచ్చాడు. దేవునికి అరిచేతులల్లా మొలలు కొట్టినప్పుడు, ముండ్ల కిరీటం పెట్టినప్పుడు, కాళ్ళకు మొలలు కొట్టినప్పుడు దేవుడు ఎంతో దీన స్థితిలో ఉండి అయినా కూడా దేవుడు భరిస్తూ వస్తున్నాడు. క్రీస్తు మన పాపముల నిమిత్తము సిలువలో మృతి చెందినాడు. కానీ మనమైతే మనం కొట్టినోళ్ళ కొట్టాలి, తిట్టినోళ్ళ తిట్టాలి అనే పగ తీర్చుకుంటాము. కానీ దేవుడు ఆ రీతిగా ఉంచలేదు. దెబ్బకు దెబ్బ అని మనం చూసుకుంటాం. కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలు అలా ఆ రీతిగా ఉండొద్దు. దేవుని విషయంలో ప్రతి ఒక్క విషయంలో దేవుని వాక్యము చదివి మనం చదువుతున్నప్పుడు దేవుని వాక్యాన్ని గ్రహించి మనం నడుచుకోవాలి. నేను ఈ తప్పు చేస్తున్న ప్రభా నన్ను క్షమించు. చాలాసార్లు మనం తప్పు చేస్తాం కానీ క్షమించమని అడగము. చాలాసార్లు కానీ తిడతాము. అయ్యో నేను రేపు ఈ పాపం చేయనులే, ఎల్లుండి నేను వాళ్ళతో గొడవ పెట్టుకోనులే, మరి నేను వాళ్ళని తిడుతున్నా కానీ క్షమించే గుణం కూడా ఒకసారి క్షమించమని కూడా మన దేవుని అడగాలి. మనము ఇతరులతో గొడవ పెట్టుకున్నప్పుడు, ఇతరులతో గొడవ పడ్డప్పుడు, వాళ్ళు మనల్ని కొట్టినప్పుడు వాళ్ళని మనము ఆ దెబ్బ ఎలా తీర్చుకోవాలని చాలాసార్లు మనము అదే మైండ్లో పెట్టుకుని ఉంటాము. మైండ్లో అవి ఉండడం వల్ల మనకు బరువు ఎక్కుతుంది. కానీ దేవుని మనము దేవుని ప్రార్థించినప్పుడు
దేవుని ఎక్కువ మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మనం తిట్టిన వాడిని తిట్టకుండా, కొట్టిన వాడిని కొట్టకుండా క్షమించే గుణం ఉండాలి. కానీ దేవుడు మన సిలువ వేసినప్పుడు దేవుడు తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరగని కనుక వీరిని క్షమించమని దేవుడు ఎంతో ప్రాధాన్యంగా దేవుడు వాళ్ళని క్షమించాడు. కానీ మనమైతే క్షమించే వారంగా పిలువబడాలి. ప్రతి ఒక్క విషయంలో మనము తగ్గింపు స్వభావం ఉండాలి. మనము ఒకరిని చూసి ఒకరు పొగడతలు, మనము వాళ్ళకుందంటే వాళ్ళకంటే ఎక్కువ మనకు ఉండాలి, వాళ్ళకు అంతుందంటే వాళ్ళకంటే ఎక్కువ మనకు ఉండాలి. వాళ్ళు ఎంతో మనం వాళ్ళని పోల్చుకుంటాము, అలా పోల్చుకోకుండా ఉన్న దాంట్లో తృప్తి చెందాలి. చాలాసార్లు మనము తృప్తి చెందకుండా వాళ్ళు ఇలా చేసిరు వాళ్ళు ఇలా చేసిరు అని మనము ఎక్కువ సనుక్కుంటాం, గునుక్కుంటాము. కానీ దేవుడు మన పక్షాన ఎన్నో మేలు చేసిండు. తప్పిపోతున్నప్పుడు మనము దేవుణ్ణి అడుగుతున్నాం, ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుంటే దేవుడు మనతో మాట్లాడతాడు. తప్పు చేసిన వాళ్ళని కూడా క్షమిస్తాడు దేవుడు. కానీ మనకు కూడా అలాంటి హృదయము కలిగి జీవించాలని ఈ చిన్ని వాక్యం నాకు ఇచ్చినందుకు పాస్టర్ అన్నకు, పాస్టర్ అమ్మ గారికి నా హృదయపూర్వక వందనాలు. మంచిది.